with understanding the Ram character, who's very challenging for 2/3 of the movie, and then you finally understand what's going on in his head, and it's heartbreaking, right? I just think it's a triumph, and I told Mr. Rajamouli this in person. 2 years బ్యాక్ జేమ్స్ కెమెరాన్ మన తెలుగు సినిమా కోసం ఇంతలా మాట్లాడాడు అంటే పోరాబాబు జోకులు వేయక అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అది పాసిబుల్ అయ్యింది కాదు, పాసిబుల్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు ఇది చూడు. Beautiful, nice, really, really nice. Outstanding, super. This वाली अभी तो बहुत लंबा जाना है. ఇదే బాలీవుడ్ వాళ్ళు 11 years బ్యాక్ తెలుగు మూవీస్ని ఇంతలా హైప్ చేసేవారే కాదు, కానీ ఇప్పుడు హైప్ చేస్తున్నారు. కాదు హైప్ చేసేలా మార్చాడు. ఎవరేంట్రా? ఎస్ఎస్ రాజమౌళి, ది మ్యాన్ హూ చేంజ్డ్ ది డైమెన్షన్స్ ఆఫ్ తెలుగు సినిమా. ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకునే ముందు హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రికార్డింగ్ వీడియోని మొత్తం 4 పార్ట్స్లో చెప్పుకుందాం. సింపుల్ స్టోరీ విత్ గ్రిప్పింగ్ డ్రామా, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ విత్ హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ కనెక్టివిటీ, పే ఆఫ్స్ విత్ స్ట్రాంగ్ డీటెయిలింగ్, స్ట్రాంగ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన ప్రతి మూవీలో స్టోరీ చాలా సింపుల్గా వన్ లైనర్ స్టోరీస్లోనే ఉంటాయి. ఎలాంటి స్టోరీస్ ఉన్న మూవీస్ని మనకు నచ్చిన విధంగా మౌల్డ్ చేసుకొని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా డైరెక్ట్ చేయొచ్చు. బట్ దీనిని చాలా తక్కువ మంది డైరెక్టర్స్ చేయగలరు, ఎందుకంటే అనుకున్నంత ఈజీ కాదు సింపుల్ స్టోరీస్ని అంత బాగా హ్యాండిల్ చేయడం. బట్ రాజమౌళి గారు ఈజ్ ది టాప్ ఇన్ దిస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే త్రిబులర్ మూవీ. ఈ మూవీలో స్టోరీ చెప్పురా అంటే ఈజీగా 2 లైన్స్లో చెప్పవచ్చు. కానీ అదే మూవీని జేమ్స్ కెమెరాన్, స్పిల్బర్గ్ ఇలా ఎన్నో మంది టాప్ డైరెక్టర్స్, యాక్టర్స్ అండ్ మనం వెచ్చలవిడిగా ఓన్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ మూవీ ప్లేస్లో పెట్టాం. సో అంత సింపుల్ స్టోరీతో టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయగలిగారు ఎస్ఎస్ రాజమౌళి. దీనికి చాలానే ఫ్యాక్టర్స్ యూస్ చేశారు, లైక్ డ్రామా, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్, పే ఆఫ్ సీన్స్. ఇవన్నీ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. చలో. స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ విత్ హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ కనెక్టివిటీ. దీనికి ఎగ్జాంపుల్స్ త్రిబుల్, బాహుబలి, మగధీర, విక్రమార్కుడు. రాజమౌళి గారు తీసిన అన్ని మూవీస్లో క్యారెక్టర్స్ కూడా ఒక స్ట్రాంగ్ మోటివ్తో ఉంటాయి అండ్ మోర్ ఓవర్ దానికి మనం ఎమోషనల్లీ కనెక్ట్ అవుతాం. లైక్ ఛత్రపతిలో హీరో వెల్ని కొట్టే వరకు మూవీలో అదర్ క్యారెక్టర్స్ జరిగే కాన్సిక్వెన్సెస్కి ఎంత బాధపడతారో దానికి డబుల్ బాధపడతాం. అండ్ ఎప్పుడైతే తిరిగి హీరో కొడతాడో ఇంకా మనలో తెలియని అడ్రినలైన్ రష్. ఇది ఎందుకు జరిగిందంటారు? ఎందుకంటే మనం హీరో మోటివ్కి చాలా కనెక్ట్ అయిపోయాం, అయ్యేలా చేశారు. ఇలా కనెక్ట్ అవ్వాలంటే హీరో క్యారెక్టర్కి ఉన్న మోటివ్కి ఎన్నో హడల్స్ రావాలి, మనం కూడా హడల్స్కి ఫీల్ అవ్వాలి. ఎలా అంటే ఇలా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. అండ్ రాజమౌళి గారు హీరోస్తో జరిగేది కూడా అదే. మనం డీప్గా కనెక్ట్ అయిపోతాం, లైక్ హీరో మనల్ని డేంజర్ నుంచి కాపాడుతున్నట్టు. పే ఆఫ్స్ విత్ స్ట్రాంగ్ డీటెయిలింగ్. పే ఆఫ్స్ మూవీలో ఎంత బాగా రాసుకుంటే మూవీ అంత సాటిస్ఫై చేస్తుంది చూసే ఆడియన్స్ని. ఫస్ట్ హాఫ్లో ఒక క్యారెక్టర్ ట్రైట్ని ఇంకంప్లీట్గా వదిలేదు, దాన్ని సెకండ్ హాఫ్లో కంప్లీట్ చేసేలో ఒక పే ఆఫ్ సీన్ రాసుకుంటే రాసేవాడికి అండ్ చూసేవాడికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ రాజమౌళి గారు ఈ పే ఆఫ్ సీన్స్ రాయడానికి చాలా టైం తీసుకుంటారు. అండ్ త్రిబులర్లో పే ఆఫ్ సీన్స్ చాలా డీటెయిల్గా రాయడానికి రాజమౌళి గారు 6 months టైం తీసుకున్నారంట. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ఒక సినిమాకి డీటెయిలింగ్ అండ్ పే ఆఫ్ సీన్స్ ఎంత ముఖ్యమో. అండ్ రాజమౌళి గారు దాన్ని ఇంకా సీరియస్గా తీసుకొని ఇంపాక్ట్ఫుల్ సీక్వెన్సెస్ రాస్తారు అండ్ తీస్తారు. స్ట్రాంగ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఒక సినిమా తీయాలంటే స్టోరీ ఎంత ఇంపార్టెంటో దాన్ని బాగా చూపించడానికి స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ ఇంకా ఇంపార్టెంట్. రాజమౌళి గారు దీనిలో ఎంత తోపో స్పెషల్గా మాట్లాడుకోని అవసరం లేదు, కానీ త్రిబుల్ చూసాక రాజమౌళి గారిలో ఉన్న ఆ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీని లెవెలప్ చేశారని మాత్రం అర్థమైంది. ఎందుకంటే ఒక మూవీలో విజువల్ స్టోరీ టెల్లింగ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. Dude, I don't know. This is you have put me in such a dilemma. I don't know which one to call hot. Like they both have massive cult following. Okay, the less goofy one, the military one, the guy. Yeah, Ram Charan. Yeah. సో క్యారెక్టర్ మనకు గుర్తుండాలి అంటే సింపుల్, ఎందుకంటే యాక్టర్ మనకు తెలుసు కాబట్టి. బట్ తెలియని వాళ్ళకి చాలా కష్టం. కానీ గుర్తుండేలా చేశారంటే అది కేవలం విజువల్గా క్యారెక్టర్స్ని ఇండికేట్ చేయడం వల్ల. రామ్కి ఫైర్ అండ్ భీమ్కి వాటర్ ఎప్పుడైతే ఈ ట్రైట్స్ ఇచ్చారో స్టోరీ స్టార్టింగ్లోనే ఆ క్యారెక్టరిస్టిక్స్ మనకు అర్థమై క్యారెక్టర్కి స్టిక్ ఆన్ అవ్వడానికి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దట్స్ వై త్రిబులర్కి వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ వచ్చింది. పూర్తిగా నేను రాజమౌళి గారి ఫిల్మ్ మేకింగ్ని డీకోడ్ చేశానో చేయలేదో తెలియదు, కానీ రాజమౌళి గారి ఆర్ట్లో క్రాఫ్ట్మెన్షిప్ని అంతా కొంత మీకు చెప్పానని మాత్రం తెలుసు. అండ్ అది గైస్ డీకోడింగ్ ది డైరెక్టర్స్ ఎపిసోడ్ 1. మీకు ఇంకా ఇలాంటి ఎపిసోడ్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.